నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అప్పుడెప్పుడో వరి కొనుగోళ్ల దగ్గర మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కటే రచ్చ. వాళ్ళు తగ్గట్లేదు, వీళ్ళు తగ్గట్లేదు. ఇదేంటంటే తగ్గేదే లేదంటున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగుతున్న పొలిటికల్ వార్ రోజు రోజుకు కొత్త లెవెల్కి చేరుకుంటోంది. బీజేపీ అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని కమలదళం పంచులు పేలుస్తుంటే, కారు పార్టీ కూడా ఫైర్ పార్టీయేనని, తమ ఫైర్కు ఎక్స్ట్రా గేర్ కూడా ఉందని టీఆర్ఎస్ డైలాగులు దంచుతోంది. ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ రణం ఎందుకు మొదలైంది, ఎక్కడ మొదలైంది, ఎక్కడి దాకా వెళుతుంది? ఎండాకాలంలో సూర్యుడు మండినట్లు, గంగ చంద్రముఖిలా మారినట్లు పూర్తిగా మారిపోయిన తెలంగాణ పాలిటిక్స్. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 8 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర రాజకీయాలు తెగ మండిపోతున్నాయి. ఇందుకు టీఆర్ఎస్ బీజేపీ మధ్య సాగుతున్న ఖతర్నాక్ పొలిటికల్ బ్యాటిలే మెయిన్ రీజన్. సీజన్ తో సంబంధం లేకుండా 2023 విజన్ టార్గెట్ గా ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయ రణంతో రాష్ట్రం మొత్తం ఫుల్ హీట్ ఎక్కింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తుతున్న ప్రతి మ్యాటర్లో హీటర్లు ఎక్కువై పొలిటికల్ మీటర్లు పగిలిపోతున్నాయి. టీఆర్ఎస్ బీజేపీ మధ్య వార్ ఎక్కడ మొదలైంది? అప్పుడెప్పుడో కొన్ని నెలల కిందట వరి కొనుగోళ్ల అంశంలో మొదలైన రచ్చ ఇంకా అలాగే కంటిన్యూ అవుతోంది. తెలంగాణలో భారీ స్థాయిలో వరి దిగుబడులు పెరగడం, రాష్ట్ర రైతులంతా రైస్ మిల్లుల ముందు, వరి కొనుగోలు కేంద్రాల ముందు వడ్ల లోడ్లతో క్యూ కట్టడం పెద్ద చర్చకే దారితీసింది. కానీ అప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. అదేంటంటే, తమ దగ్గర 5 ఏళ్లకు సరిపడా వరి ధాన్యం నిల్వలున్నాయని కేంద్రం ప్రకటించింది. అందువల్ల పారాబాయిల్డ్ రైస్ కొనలేమని రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం యాసంగిలో వరి వెయ్యొద్దని రైతులకు విజ్ఞప్తి చేసింది. సర్కారు వద్దని చెప్పినా వరి వేస్తే తాము కొనబోమని తేల్చేసింది. కొనుగోలు కేంద్రాలు కూడా ఉండవని క్లియర్గా చెప్పేసింది. దీనిపై బీజేపీ రియాక్ట్ అయిన విధానం రాష్ట్రంలో రాజకీయ రణానికి సమరశంఖం పూరించినట్లయింది. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి రైతాంగానికి సరిపడా నీళ్లిచ్చిన ప్రభుత్వమే రైతులను వరి వేయొద్దని ఎలా చెబుతుందని కమలదళం ఓ రేంజ్లో విరుచుకుపడింది. దీని మీద పార్టీ కార్యాలయాల్లో, ప్రజాక్షేత్రంలో దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు చేశారు బీజేపీ నేతలు. కేంద్రం పారాబాయిల్డ్ రైస్ కొనబోమని చెప్పిందని, అందుకే వరి వెయ్యొద్దంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అయినప్పటికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓ అడుగు ముందుకేసి రైతులందరినీ వరి వెయ్యాలని చెప్పారు. కేంద్రం చేత కొనుగోలు చేయించే బాధ్యత తనదే అన్నారు. దీంతో టీఆర్ఎస్ కు బీజేపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. కేంద్రం బాయిల్డ్ రైస్ కొనేది లేదని చెబుతున్నా బీజేపీ నేతలు వరి వెయ్యమని ఎలా చెబుతారని సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ కడిగి పారేశారు. పారాబాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం చేసిన స్టేట్మెంట్ ను అవకాశంగా మలుచుకున్నారు. ఎందుకు కొనరంటూ యుద్ధం మొదలుపెట్టారు. కేంద్రం కొనాల్సిందే అని కొత్త పోరాటానికి తెరతీశారు. తెలంగాణలో పండే ప్రతి గింజను కేంద్రం కొనాల్సిందే అని ధర్నా చౌక్లో ధర్నా చేసింది టీఆర్ఎస్. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు గులాబీ బాస్. రాష్ట్రంలో రగిలిన వరి కొనుగోళ్ల ఇష్యూ మెల్లగా ఢిల్లీ దాకా పాకింది. ఈ విషయంలో ప్రధానిని కలిసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నించారు. కానీ అపాయింట్మెంట్ దొరక్క పీఎంను కలవకుండానే 4 రోజుల తర్వాత తిరిగొచ్చేశారు గులాబీ బాస్. తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలిసి
వరి కొనుగోళ్లపై రాతపూర్వకమైన హామీ తీసుకొచ్చేందుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల బృందాన్ని ఢిల్లీకి పంపారు. అయినా ఫలితం లేదు. పీయూష్ గోయల్ కూడా మొదట్లో అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తాను బిజీగా ఉన్నాను అని, తెలంగాణ మంత్రులు పని లేక వచ్చారని స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ఇష్యూ మరింత రాజుకుంది. తెలంగాణ మంత్రులు కొన్ని రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసి పీయూష్ గోయల్ను కలిసి రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కొనాల్సిందే అని చెప్పారు. ఇదే ఇష్యూపై పార్లమెంటులోనూ రగడ నడిచింది. టీఆర్ఎస్ ఎంపీలు లోక్సభ, రాజ్యసభల్లో ప్లకార్డులతో నిరసన తెలిపారు. తెలంగాణలో పండిన ధాన్యం కొనుగోళ్లపై హామీ ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా దీనిపై వివరణ ఇచ్చారు. ముందుగా తెలంగాణ నుంచి రావాల్సిన కోటా ధాన్యం ఇవ్వాలని పీయూష్ గోయల్ చెప్పారు. తర్వాత పారాబాయిల్డ్ రైస్ గురించి మాట్లాడదామన్నారు. రోజు రోజుకు వరి కొనుగోళ్లపై రాజకీయ యుద్ధం ముదురుతోంది. మరోవైపు కల్లాల్లో వరి ధాన్యం మూలుగుతోంది. దీంతో బీజేపీ నేతలు కేంద్రం పెద్దలతో మాట్లాడి వరి ధాన్యం కొనుగోళ్ల కోటాను మరింత పెంచేలా చేశారు. ఈ ఇష్యూలో బీజేపీ నేతలు ఇచ్చిన వివరణ పైన పెద్ద రచ్చే జరిగింది. తాము పారాబాయిల్డ్ రైస్ గురించి చెప్పలేదని, రా రైస్ ఎంతైనా కేంద్రంతో కొనిపించే బాధ్యత తమదే అని చెప్పారు. అయితే యాసంగిలో తెలంగాణలో వచ్చేదంతా బాయిల్డ్ రైసే అని టీఆర్ఎస్ వాదించింది. తర్వాత ఈ ఇష్యూ క్రమంగా సద్దుమణిగింది. కానీ వచ్చే యాసంగి నాటికి ఈ అంశం మళ్లీ రాజకీయ రగడకు దారి తీయడం పక్కా అని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. వరి కొనుగోళ్ల ఇష్యూ అలా ముగిసిందో లేదో, రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 317 మీద ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. ఈ ఇష్యూలోకి బీజేపీ ఎంటర్ అవడంతో మొత్తం సీనే మారిపోయింది. అప్పటి వరకు ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు అన్నట్లుగా ఉన్న పరిస్థితి మళ్ళీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా టర్న్ తీసుకుంది. బండి సంజయ్ అరెస్టుతో అప్పటికున్న రాజకీయ రచ్చ పీక్స్కు వెళ్ళింది. జీవో 317 పైన టీఆర్ఎస్ బీజేపీ మధ్య వార్. జీవో 317కు వ్యతిరేకంగా కమల దళం ఆందోళనలు. బీజేపీ ఉద్యోగులకు మద్దతివ్వడంతో హీట్ డబుల్. రాష్ట్రంలో వరి కొనుగోళ్ల ఇష్యూపై ఎంత రాజకీయ రచ్చ నడిచిందో అంతకు మించి జీవో 317 మీద నడిచింది. ఉద్యోగుల జోనల్ ట్రాన్స్ఫర్ల పేరిట తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 317 రాష్ట్రంలో పెను దుమారం రేపింది. సీనియారిటీ ప్రాతిపదికన చేసిన ట్రాన్స్ఫర్లపై కొందరు ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానికతనే ప్రామాణికంగా తీసుకోవాలనే డిమాండ్తో రోడ్ల మీదకొచ్చి ఆందోళన చేశారు. ఈ ఇష్యూలోకి బీజేపీ ఎంటర్ అవ్వడంతో సీన్ మొత్తం పొలిటికల్ టర్న్ తీసుకుంది. జీవో 317తో ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని విమర్శలు గుప్పించింది బీజేపీ. ప్రభుత్వం వెంటనే దీనిని రద్దు చేసి ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలని నినదించింది. 317 జీవోకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ఇదే క్రమంలో కరీంనగర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు మద్దతుగా ఎంపీ కార్యాలయంలో జాగరణ దీక్ష చేపట్టారు. అప్పటికే రాష్ట్రంలో కోవిడ్ ఆంక్షలు అమల్లోకి రావడంతో పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. అయినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ ఆఫీసులో దీక్షకు దిగారు. దీంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. కోర్టు కూడా రిమాండ్ విధించడంతో బండి సంజయ్ అరెస్టు వ్యవహారంలో రాష్ట్రంలో పెను రాజకీయ దుమారం రేగింది. తర్వాత బండి సంజయ్కి హైకోర్టు బెయిల్ ఇవ్వడం,
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా కేంద్ర మంత్రులు, జాతీయ నేతలంతా తెలంగాణకు క్యూ కట్టడంతో పొలిటికల్ హీట్ డబల్ అయింది. వచ్చినోళ్లు వచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ పై రాజకీయంగా విమర్శలు, ఆరోపణలు గుప్పించడం, వాటికి అధికార పార్టీ నుంచి అదే స్థాయిలో కౌంటర్లు రావడంతో కొన్నాళ్ల పాటు ఈ ఇష్యూ బాగానే రగిలింది. ఈ ఇష్యూ ఇక్కడితోనే ఆగలేదు. ఎంపీ కార్యాలయంలో తాను దీక్ష చేస్తుండగా పోలీసులు వ్యవహరించిన తీరు, అరెస్ట్, రిమాండ్ ఎపిసోడ్పై ఎంపీ బండి సంజయ్ లోక్సభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో వాళ్లు వెంటనే సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, కరీంనగర్ సిపితో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులంతా ఢిల్లీకి వచ్చి ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు పంపారు. ఇది కూడా రాజకీయంగా పెద్ద చర్చకే దారితీసింది. తర్వాత రెండు పార్టీల మధ్య ఈ ఇష్యూ క్లోజ్ అయిపోయింది. జీవో 317కు వ్యతిరేకంగా బీజేపీ ఇంత రచ్చ చేసినా ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. ఆ జీవో ప్రకారమే ట్రాన్స్ఫర్లు పూర్తి చేశారు. కొత్త జోన్ల వారీగా ఉద్యోగులను సర్దుబాటు చేశారు. కొందరు ఉద్యోగులకు ఇబ్బంది కలగొచ్చేమో కానీ భవిష్యత్తులో జరిగే ఉద్యోగ నియామకాల్లో స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా జీవో 317 తెచ్చామని సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. ఇటీవలే ఉద్యోగుల పరస్పర బదిలీలకు కూడా అవకాశమిచ్చారు. దీంతో జీవో 317 ఇష్యూ పూర్తిగా సమసిపోయింది. వరి మీద జరిగిన రాజకీయ రచ్చ మర్చిపోనేలేదు. జీవో 317 మీద రగిలిన మంటలు చల్లారనే లేదు. ఇంతలోనే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. అందులో తెలంగాణకు మొండి చెయ్యే చూపెట్టింది. అంతే, సీఎం కేసీఆర్ ఉగ్ర నరసింహావతారం ఎత్తారు. బడ్జెట్ రోజే కేంద్రాన్ని, బీజేపీ సర్కార్ విధానాల్ని ఉతికారేశారు. దీని నుంచి తేరుకునే లోపే పార్లమెంట్లో ప్రధాని మోదీ తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలతో టీఆర్ఎస్కు రాజకీయ అస్త్రాలా మారాయి. ఇప్పుడు స్టేట్లో బర్నింగ్ ఇష్యూ ఇదే. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా తెలంగాణలో రాజకీయ సెగలు పుట్టించింది. బడ్జెట్పై టీఆర్ఎస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేవంటూ టీఆర్ఎస్ నేతలు బీజేపీని టార్గెట్ చేశారు. సీఎం కేసీఆర్ అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిన సాయంత్రమే కేంద్ర ప్రభుత్వంపై ఓ రేంజ్లో నిప్పులు చెరిగారు. బడ్జెట్కు ముందు రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులకు కలిపి మొత్తం 60,000 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు పంపారు. కేటీఆర్, హరీష్తో పాటు మిగతా నేతలంతా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖలు కూడా రాశారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్రం పట్టించుకోలేదు. పైగా తెలంగాణకు గతంలో ఇచ్చిన హామీలు, ఆర్థిక సంఘాల సిఫారసుల మేరకు రావాల్సిన నిధులు కూడా కేటాయించలేదు. దీంతో రెండు పార్టీల మధ్య ఉన్న టెంపరేచర్ మరో స్థాయికి చేరింది. రాష్ట్రంలో 4 బీజేపీ ఎంపీలున్నా తెలంగాణకు సాధించిందేమీ లేదని టీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు విరుచుకుపడుతున్నారు. తెలంగాణపై కేంద్రానికి ప్రేమ లేదని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని కేసీఆర్ ప్రెస్ మీట్లో తన ఉగ్రావతారాన్ని చూపించారు. బడ్జెట్ మీద రేగిన మంటలు చల్లారకముందే ప్రధాని మోదీ హైదరాబాద్లో పర్యటించాల్సి వచ్చింది. కాబట్టి స్వల్ప జ్వరం రావడంతో సీఎం కేసీఆర్ ప్రధానికి స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్టుకు రాలేకపోయారు. ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను పంపించారు. ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ రాకపోవడంపై బీజేపీ రచ్చ మొదలుపెట్టింది. సీఎం కేసీఆర్ కావాలని మోదీకి స్వాగతం పలికేందుకు రాలేదని, ప్రోటోకాల్ పాటించలేదని తీవ్ర విమర్శలు చేసింది. దీనికి టీఆర్ఎస్ నేతల నుంచి కూడా గట్టిగానే కౌంటర్లు వెళ్లాయి. ప్రధానిని రిసీవ్ చేసుకునేందుకు ఖచ్చితంగా సీఎం హాజరవ్వాలనే రూల్ ఏమీ లేదని ఎస్జీపీ ఇచ్చిన కండిషన్స్ ను చూపించింది.
పైగా గతంలో ప్రధాని మోదీ భారత్ బయోటెక్కు వచ్చినప్పుడు సీఎం హాజరవ్వాల్సిన పని లేదని చెప్పినప్పుడు ఇవన్నీ ఎందుకు గుర్తు రాలేదని రిటర్న్ అటాక్ మొదలుపెట్టింది. దీంతో 2-3 రోజుల్లోనే ఈ రచ్చకు ఫుల్ స్టాప్ పడింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చినా సీఎం కేసీఆర్ పలకరించలేదు. ఇంతలోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ని టార్గెట్ చేసే క్రమంలో ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ విభజనను ప్రస్తావించారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ సరిగ్గా జరగలేదని, ఫలితంగా 2 తెలుగు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు పెరిగిపోయాయని చెప్పారు. తలుపులు మూసేసి ఎలాంటి చర్చ జరగకుండానే తెలంగాణ బిల్లును ఆమోదించారని ప్రధాని చేసిన కామెంట్స్ రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ మధ్య మండుతున్న పొలిటికల్ మంటలకు ట్యాంకర్ పెట్రోల్ పోసినట్లయింది. ఇలా మీరందరూ దీవిస్తాం, మేము రెడీగా ఉన్నాం, ఇక్కడ మేము కొట్లాడతాం, నువ్వు బయలుదేరమంటే ఢిల్లీ కోట బద్దలు కొట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా, కొట్లాడతాను మనవి చేస్తా ఉన్నా. పోవాల్సిందేనా పోరాటానికి? పోవానా? పోదామా? జాగ్రత్త నరేంద్ర మోడీ, ఇది తెలంగాణ, ఇది పులిబిడ్డ. మీ ఉడత ఊపులకు, మీ పిట్ట బెదిరింపులకు భయపడవాడవాడు లేడు. బిడ్డ, బీజేపీ బిడ్డలారా, మేము మంచి వాళ్ళం, మిమ్మల్ని ఏమనం, కానీ మమ్మల్ని ముట్టుకుంటే నశం చేస్తాం, జాగ్రత్త అని చెప్తా ఉన్నా. మా శక్తి ముందర, మా బలం ముందర మేము ఊదితే మీరు అడ్రస్ కూడా లేకుండా పోతారు, జాగ్రత్త. టిఆర్ఎస్ పార్టీ యుద్ధం చేసి గెలిచిన పార్టీ, పోరాటం చేసిన పార్టీ, 100 మంది బలిదానం చేసిన పార్టీ, రాష్ట్ర సాధన కోసం ఎంత దూరమైన పోయి కొట్లాడిన పార్టీ. మీ ఉడత బెదిరింపులు ఇక్కడ భయపడేవాడు లేడు, జాగ్రత్త. మంచి మాటతో చెప్తా ఉన్నాం. ఇప్పటికే కమల దళంపై గుర్రుగా ఉన్న కారు పార్టీ ప్రధాని మోదీ వ్యాఖ్యలతో మరింత ఫైర్ అవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రధాని మోదీకి ఇష్టం లేదని, 8 ఏళ్ల కింద జరిగిన దానిని ఇప్పుడెందుకు ప్రస్తావించారని ప్రశ్నించింది. గతంలోనూ ఇలాంటి కామెంట్స్ చేశారని తీవ్రంగా విమర్శించారు టీఆర్ఎస్ నేతలు. తెలంగాణ అంటే ఎందుకింత వ్యతిరేకత అంటూ మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు కూడా పిలుపునిచ్చింది గులాబీ పార్టీ. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ప్రధాని మోదీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. తెలంగాణ విషయంలో తగ్గేదే లేదంటోంది అధికార టీఆర్ఎస్. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై పీఎం చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎంపీలు ప్రధాని మోదీపై ఉభయ సభల్లో ప్రివిలేజ్ మోషన్ నోటీసులిచ్చారు. పార్లమెంట్ సభాపతులను అగౌరవపరిచేలా ప్రధాని వ్యాఖ్యలున్నాయంటూ నోటీసుల్లో తెలిపారు. సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రజలకు మోదీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు గులాబీ పార్టీ నాయకులు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని వ్యాఖ్యలను నిరసిస్తూ బడ్జెట్ సమావేశాలను కూడా బహిష్కరించారు టీఆర్ఎస్ ఎంపీలు. వరి ధాన్యం కొనుగోళ్ల దగ్గర మొదలైన టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ యుద్ధం ఆ తర్వాత జీవో 317 మీదకు టర్న్ తీసుకుని వయా బడ్జెట్ మీదుగా పార్లమెంటులో ప్రధాని మోదీ చేసిన కామెంట్స్ దగ్గర వచ్చాగింది. ఇది ఇక్కడితోనే ఆగుతుందా లేదా అన్నదే బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకెంతో సమయం లేదు. ఇప్పుడున్న పొలిటికల్ హీట్ను కంటిన్యూ చేస్తేనే వచ్చే ఎలక్షన్లో కాస్త బెటర్ స్కోర్ చేయొచ్చని బీజేపీ భావిస్తోంది. మరోవైపు ఎప్పటికప్పుడు కాషాయ పార్టీకి కౌంటర్ వేస్తూనే ఉండాలని, ఏమాత్రం అవకాశం దొరికినా బీజేపీని ఇరుకున పెట్టాలని టీఆర్ఎస్ అనుకుంటోంది. అందువల్ల ఇదే హీట్ వచ్చే ఎన్నికల దాకా కొనసాగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి 10 టీవీ.